మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ పార్టీలో మరోసారి కొట్లాట స్టార్ట్ అయింది. పాత కాంగ్రెసోళ్లు కొత్త కాంగ్రెసోళ్ల మధ్య వార్ నడుస్తోంది. ఈ గొడవ ఇటు అటు పోయి రేవంత్ కుర్చీ కిందకే నీళ్లు తెస్తుందా అన్న స్థాయిలో సీనియర్లు రేవంత్ మధ్య యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. పదవుల విషయంలో అందరూ పోటీ పడుతూ ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి పాచికలు పనిచేయడం లేదు. రేవంత్ రెడ్డి ఇచ్చిన మంత్రివర్గ జాబితాపై సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా మంత్రివర్గ విస్తరణ మాత్రం కొలిక్కి రాలేదు. తాజాగా మరోసారి ఢిల్లీ వెళ్లినా అధిష్టానం మాత్రం సీనియర్ల వాదనతోనే ఏకీభవించినట్లుగా సమాచారం. దీంతో ఇవాళ మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ప్రచారం జరిగినా చివరి క్షణంలో వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. పిసిసి చీఫ్ పదవి విషయంలోనూ పార్టీలో చీలికలు వచ్చినట్లుగా చర్చ జరుగుతోంది. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. నల్గొండ జిల్లాకు చెందిన ఓ మంత్రి ఢిల్లీలోనే 4-5 రోజులుగా మకాం వేసి కూర్చున్నాడు. ఢిల్లీ పెద్దలను కలుస్తూ తన ఫ్యామిలీలోనూ మంత్రి పదవి కావాలంటూ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ జిల్లాకు చెందిన మరొక మంత్రికి పదవి ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఆ మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు అని తెలుస్తోంది. పైగా ఒకే జిల్లాలో 3 మంత్రులు ఉండడం, అది కూడా ఒకే వర్గానికి కేటాయించడం పైన ఇతర నేతలు సైతం అభ్యంతరం చెబుతున్నారట. మరోవైపు నల్గొండ జిల్లాకు మంత్రి పదవి కేటాయిస్తే వేరే వర్గం వారికి ఇవ్వాలనే డిమాండ్ వచ్చినట్లు టాక్. శాసనసభలో కీలకంగా ఉన్న ఓ ఎమ్మెల్సీని పార్టీలో చేర్చుకొని అతనికి మంత్రి పదవి ఇస్తారనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. దీంతో ఒక్క నల్గొండ జిల్లాలోనే మంత్రి పదవి రేసులో 4 పేర్లు తెర మీదకు వచ్చాయి. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాకు చెందిన మంత్రి మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు అని సమాచారం. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మంత్రిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు అని తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లా నుండి ప్రేమ్ సాగర్ రావుకు ఇవ్వాలని భట్టి పట్టుబడుతున్నట్లు సమాచారం. అయితే రేవంత్ రెడ్డి మాత్రం అదే జిల్లాకు చెందిన V6 ఓనర్ వివేక్ కు ఇవ్వాలని చూస్తున్నట్లు టాక్. అయితే ఇప్పటికే వివేక్ ఎమ్మెల్యే, అతని కొడుకు ఎంపీ టికెట్, అతని అన్నకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఒకే కుటుంబానికి ఇన్ని పదవులు ఇచ్చి ఇప్పుడు మళ్లీ మంత్రి పదవి ఇవ్వడం ఏంటి అని నిలదీసినట్లు తెలుస్తోంది. అందుకు పార్టీలో మొదటి నుండి ఉన్న ప్రేమ్ సాగర్ రావుకే ఇవ్వాలని భట్టి పట్టుబట్టినట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లా నుండి సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముదిరాజ్ కోటాలో వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం నీలం మధును ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేయాలని చూస్తున్నట్లు సమాచారం. అటు పిసిసి చీఫ్ విషయంలోనూ కొత్తోళ్లు పాతోళ్ల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు అని సమాచారం.